తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవులు మొదలై చాలా రోజులైనప్పటికీ ఎన్నికల కారణంగా కొండపై రద్దీ తక్కువగానే కనిపించింది. వారంతలో మినహా మిగిలిన రోజుల్లో చాలా సాధారణంగా ఉంది. రాజకీయ నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో నిమగ్నం కావడంతో వీఐపీ బ్రేక్లో కూడా వీఐపీలు తక్కువగా కనిపించారు. ఈ నెల 13వ తేదీతో పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఇటు సాధారణ భక్తులు అటు వీఐపీలు తరలివస్తున్నారు. దీంతో నిన్న సాయంత్రం నుంచి రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి ఆలయం, మాడవీధులు, అఖిలాండం, ప్రసాద భవనం, లడ్డు కౌంటర్ వంటి ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో బార్లు తీరుతున్నారు. కళ్యాణ కట్టల్లోనూ రద్దీ అధికంగా ఉండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి కంపార్ట్మెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలో షెడ్లు నిండిపోవడంతో సర్వదర్శన భక్తులకు 24 గంటల దర్శన సమయం పడుతున్నట్లు టీటీడీ మైకుల ద్వారా ప్రచారం చేస్తుంది. వేసవి సెలవులు కావడంతో తిరుమలకు భక్తజనమైతే పోటెత్తుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దీపిక, ఏదైతే తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా గత ఈ నెల 13 నుంచి కూడా తిరుమలలో తిరుమలకు భక్తులు భారీగా క్యూ కట్టారు. ఏదైతే వేసవి సెలవుల నేపథ్యంలో కూడా అటు దేశం మొత్తం కూడా ఎలక్షన్ల నేపథ్యంలో కూడా ఈ నెల 13వ తేదీ కూడా ఎలక్షన్లు పూర్తిగా ఊరంతరుగా తిరుమలకు భక్తులు భారీగా చేరుకున్నారు. మరొక తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో భక్తులు కూడా భారీగా తరలివేశారు. ఇప్పటికే దాదాపుగా 2 రోజులు కూడా తిరుమల స్వామివారి దర్శించుకోవడానికి కూడా 24 గంటల నుంచి 30 గంటల సమయం పడుతుంది. మరోపక్క నిన్నటి నుంచి కూడా తిరుమలలో భక్తుల రద్దీ భారీగా చేరుకుంది. మరోపక్క ఇటుపక్క అద్దె గదులు దొరకపోవడం కూడా తిరుమల సిఆర్ఓ కార్యాలయం వద్ద భక్తులు కూడా రోడ్లపైన చేరుతున్నారు. మరోపక్క స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం కూడా లడ్డూలు తీసుకోవడానికి కూడా దాదాపు గంటల తరబడి లైన్లో భక్తులు వేస్తున్నారు. మరోపక్క ఏదైతే అటుపక్క పరీక్ష ఫలితాలు వెలువడంతో కూడా స్వామివారికి తలనీలాలు మొక్కులు చెల్లించడానికి కూడా భక్తులు కూడా కళ్యాణ కట్టలో కూడా దాదాపుగా 1.5 కిలోమీటర్ల కూడా భక్తులు క్యూలైన్లు వేస్తున్నారు. మరోపక్క తిరుమలలో ఉన్నటువంటి 30 వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో 32 కంపార్ట్మెంట్లు, అదేవిధంగా నారాయణగిరి ఉద్యాన పార్క్ లో ఉన్న కంపార్ట్మెంట్లు అన్ని కూడా పూర్తిగా భక్తులతో నిండి దాదాపుగా శిలాతోరణం వరకు 2 కిలోమీటర్ల లైన్ లో కూడా భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. మరోపక్క ఏదైతే స్వామివారి దర్శనం లేట్ అవుతున్నారు, ఆలస్యం అవుతున్న నేపథ్యంలో కూడా స్వామి ఆలయం ముందు ఉన్నటువంటి బేడి ఆంజనేయ స్వామి అఖిలాండం వద్ద స్వామి భక్తులు కూడా మొక్కులు తీర్చుకుని తిరుగు ప్రయాణం అవుతున్నట్టుగా తెలుస్తోంది. దీపిక, రైట్ గోపి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.